హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నేను, మా అమ్మ అండ్ మా ఇద్దరు కజిన్స్, వాళ్ళ మమ్మీలు, మేము 6 మెంబర్స్ అందరం కలిసి మేడారం, ఇంకా దారిలోనే రామప్ప అండ్ లక్నవరం ఉంటుంది, చూసుకొని వద్దాము అని అనుకున్నాము. యాక్చువల్గా ఫస్ట్ ప్లాన్ మేడారం వెళ్ళడము. ఇదే ఫస్ట్ టైం గైస్ మేము మేడారం వెళ్ళడము. అమ్మ కూడా ఫస్ట్ టైం, నేను కూడా ఫస్ట్ టైం. ఇంకా అందుకోసమనే వెళ్దాము అన్నట్టుగా ఇంకా ప్లాన్ చేసుకొని వెళ్ళాము. ఫస్ట్ స్టాప్ మాది రామప్ప టెంపుల్ దగ్గర ఆగినాము. ఫస్ట్ రామప్ప టెంపుల్ వస్తుంది, ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని అండ్ అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాము. కాసేపు ఒక రీల్ కూడా చేసినాము అక్కడ, కానీ అది లాస్ట్కి అన్నీ ఒక 2-3 క్లిప్పింగ్స్ తర్వాత ఇంకా ఫైనల్గా చేద్దామని చేసి ఇంకా స్టార్ట్ అయ్యేలోపు మేము బయటికి వచ్చి చూసుకుంటే అది వీడియో ఆన్ అవ్వలేదు. ఇంకా సర్లే అనుకున్నాము. నేను అది అప్లోడ్ చేస్తాను ఒక వీడియోలో. అండ్ ఇక్కడ మేమే ముగ్గురం ఇట్లా క్యూట్గా ముందు రోజు షాపింగ్కి వెళ్ళాము. యాక్చువల్గా మూవీకి వెళ్ళాము, సమంత మా ఇంటి బంగారం మూవీకి వెళ్ళాము. మీరు లాస్ట్ షార్ట్ వీడియోస్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది. ఇంకా అక్కడ ఈ టాప్స్ మేము కొనుక్కున్నాం ముగ్గురం, చాలా బాగుండే అండ్ మంచిగా సూట్ అయిన ముగ్గురు. అంటే ఒకటే స్టైల్ కానీ 3 కలర్స్, 3 డిజైన్స్ లాగా. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత మంచిగా ఉందో. రామప్ప టెంపుల్కి నేను ఇదే సెకండ్ టైం రావడం అనుకుంటా. మేము స్కూల్ ఎక్స్కర్షన్లో ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళినాం ఒకసారి. అప్పుడు లైక్ 10th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళినాం మేము. 10th కాదు, 7th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళినాము. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము. లైక్ కొంచెం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకుంటా ఇప్పుడే, ఎందుకంటే అన్ని డిజైన్స్ అన్నీ మార్చుతూ ఉన్నారు, కొత్త పిల్లర్స్ పెడుతూ ఉన్నారు. ఇది సండే రోజు వెళ్ళినాము. ఇంకా సండే రోజు కాబట్టి మంచిగా క్రౌడ్ ఉన్నారు అందరూ. అండ్ మేడారంలోనైతే అసలు ఫుల్ పబ్లిక్ ఉండే. ఇక్కడ టెంపుల్ దగ్గర కూడా అందరూ మేము వెళ్ళేసరికి అప్పుడే ఇంకొస్తూ ఉన్నారు. మేడారంకి ఇదే ఫస్ట్ టైం రావడం అని చెప్తున్నాను కదా. ఇంకా ఇక్కడ నుంచే లైక్ అంతా ఆ కల్చర్ అట్లా అవన్నిటితోని ఇట్లా ఒక ఆర్చ్ లాగా అన్నీ క్రియేట్ చేసి పెట్టినారు ముందు నుంచే. అండ్ ఇదే ఫస్ట్ టైం లైక్ జాతర టైంలోనైతే ఇక్కడ వరకు ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అసలు లోపలికి వెళ్ళనివ్వరు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే లైక్ ఇక్కడికే క్లోజ్ చేస్తారు మన వెహికల్స్ అన్నీ, ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ జంపన వాగు, అన్ని వాటర్ ఏం లేవు. ఇంకా మేము అక్కడ ఆగలేదు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయినాము. అండ్ నార్మల్గా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అంత ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నార్మల్గానే ఉంటుంది అనుకున్నాము. కానీ చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేసినారు, మొత్తం ఇట్లా పెద్ద పెద్ద వాల్స్ లాగా. అండ్ లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాము, మంచిగా మొక్కుకున్నాము. అండ్ ఇంకా బయటకు వచ్చినాము. లైక్ మేము బెల్లం బుట్టలు తీసుకెళ్ళినాం చిన్నవి, మనిషికి ఒక బెల్లం బుట్ట, లైక్ సమ్మక్కకు ఒక బెల్లం బుట్ట అండ్ సార్లమ్మకి ఒక బెల్లం బుట్ట అన్నట్టుగా పెట్టినాము. ఇద్దరం ఇట్లా ఎత్తుకున్నాము, అమ్మ నేను. అండ్ నేను మేడారం ఇంత పెద్దగా కన్స్ట్రక్ట్ అయిందని అనుకోలేదు. అంటే టెంపుల్ లాగా కాదు, కానీ మనము లైక్ చుట్టూ మొత్తం అమ్మవారి గద్దెల చుట్టూ అంతా ఫుల్ ఫ్లోరింగ్ ఉంది. అండ్ చాలా దూరం నడిచొచ్చేదాకా పెద్ద పెద్ద వాల్స్ అవన్నీ కన్స్ట్రక్ట్ చేసినారు, మంచిగా ఉండే. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ మేము లంచ్ చేయడానికి ఆగినాము. మేము తెచ్చుకున్న బాక్సెస్ అన్నీ లంచ్ చేసినాము, అదంతా నేను వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ వాళ్ళు ట్రక్లో వచ్చినారు, ఇంకా ఫుల్ డ్యాన్సులు చేస్తున్నారు మేము వెళ్ళే టైంకి. ఇంకా నేను ఒక వీడియో తీస్తాను, డ్యాన్స్ చేయండి అని చెప్తున్నాను. ఇంకా వాళ్ళు మేము ప్రాక్టీస్ చేసిన సాంగ్ ఒకటి పెడతాము, దాని మీద చేస్తామని అన్నారు. ఇంకా నేను అట్లా వీడియో తీసినాను. అండ్ నెక్స్ట్ ఇంకొక 1/2 అవర్ జర్నీ తర్వాత లక్నవరం దగ్గర ఆగినాం.
లక్నవరంలో ఇప్పుడు అంతేం లేదు. లైక్ ఇంతకుముందు రీల్స్‌లో సైక్లింగ్, జిప్ లైన్ ఇవన్నీ ఉండే. కానీ ఇప్పుడు అవన్నీ ఏం నడవట్లేదు. ఓన్లీ అక్కడ బ్రిడ్జ్ ఇంకా ఇట్లా కొన్ని కెమెరాస్ వాళ్ళు అండ్ బోటింగ్ జరుగుతుండే. కానీ వాటర్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయినాయి మేము ఇప్పుడెళ్ళేసరికి. అంటే సమ్మర్ గదా అని తగ్గిపోయి ఉంటాయేమో. ఇంకా ఇక్కడ అమ్మ, నేను ఒక వీడియో తీయించుకున్నాము. లైక్ ఊరికే మన ఫోనే పెడతారు. వాళ్ళు ఓన్లీ అక్కడ నిల్చొని ఆ కెమెరా రొటేషన్‌ది ఉంటది గదా! స్టాండ్ మీద పెట్టి మన ఫోనే ఇస్తే వాళ్ళు ఇట్లా రికార్డ్ చేసి ఇస్తారు. 50 రూపీసో ఏమో ఛార్జ్ చేసినారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే లైక్ బోటింగ్ గైస్. అక్కడ నార్మల్ బోట్ ఉంది. ఇంకా స్పీడ్ బోటింగ్ గూడా నడుస్తూ ఉండే. యాక్చువల్‌గా స్పీడ్ బోటింగ్ ఎక్కుదామని నాకుండే. నార్మల్ బోటింగ్ అంటే ఎప్పుడూ ఎక్కుతూ ఉంటాము. అంటే 100 పీపుల్స్‌కి అందరికి ఒక్కటే కలిపి ఒకటే బోటింగ్ ఉండే. ఇంకా అదంతా అంత టైం పాస్ ఉండదు. నార్మల్‌గా స్పీడ్ బోటింగ్ ఎక్కుతా అని చెప్పినాను నేను మా అమ్మతోని. ఇంకా మా అమ్మ ఉండి, "నువ్వు ఫోన్ అయితే తీసుకుపోకు. నువ్వు ఎక్కు కానీ ఫోన్ మాత్రం తీసుకెళ్ళకు. అక్కడ వీడియో తీయడానికి ట్రై చేస్తే వాటర్‌లో పడిపోయిందనుకో ఇంకా అంతే" అన్నది మా అమ్మ. ఇంకా అందుకోసమనే ఫోన్ అమ్మకిచ్చి నేను స్పీడ్ బోట్ ఎక్కినాను. అమ్మ ఫోన్ తీసుకెళ్ళిన. ఆ వీడియో అందులో రికార్డ్ చేసిన. నేను అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మధ్యలో అక్కడ ట్విస్ట్ నేనే ఎయ్యండి. వీడియో రికార్డ్ చేసుకుంటే ఒక ట్విస్ట్ దింపండి అని చెప్తున్నాను. యాక్చువల్‌గా 2 మంచిగా స్ట్రెయిట్‌గా ఎళ్ళి ఇక్కడ క్రాసింగ్ దగ్గర ఒక ట్విస్ట్, ఇంకా వెళ్ళేటప్పుడు ఒక ట్విస్ట్ ఏస్తారన్నట్టు ఇట్లా సైడ్‌కి బోట్ అంతా అనడము. అండ్ నేను మధ్యలో వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా! ఒక ట్విస్ట్ ఏయండి అంటే మా అమ్మ భయపడ్డది. ఎందుకు ఆ బోట్ అట్లా అయింది, కింద పడతారేమో అనుకున్నా అని అంటుంది. అండ్ ఇంకా వచ్చి అక్కడ వాటర్‌లో కొద్దిసేపు ఆడినాము. అంటే అన్నీ వాటర్ అన్నీ నార్మల్‌గా బురద వాటర్ ఉన్నాయి. కొంతసేపు అట్లా ఫొటోస్ దిగి ఇంకా మేము తినడానికి ఆగినాం. యాక్చువల్‌గా మధ్యాహ్నమే తినాల్సింది మేడారంలో. అక్కడ వంట చేయించుకొని తిందాం అనుకున్నాము. కానీ అక్కడ చాలా క్రౌడ్ ఉండడం వల్ల ఇంకా అక్కడ ఆగలేదు మేము. మధ్యలో తిన్నామని చెప్పినాం కదా! ఆంటీ పులిహోర తెచ్చింది. అండ్ మేము అమ్మ చట్నీ ఇంకా రైస్ పట్టుకొని వచ్చింది. ఇంకా అదే కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకొని తిన్నాము. అండ్ ఈవినింగ్ అండ్ లైక్ ఇంటికి వచ్చే టైంలో ఇంకా హోటల్ దగ్గర ఆగి ఇట్లా బిర్యానీ ఎంజాయ్ చేసినాము. చాలా అంటే చాలా బాగుండే బిర్యానీ. ఆ రెస్టారెంట్ పేరు పొట్లం బిర్యానీ. ఇంకా అక్కడ స్పెషల్ పొట్లం బిర్యానీ అవి 2 ఆర్డర్ చేసుకున్నాము. అండ్ చికెన్ 65 బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉండే 2.